పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి దయచేసి అందరూ తీయండి బైబిల్ గ్రంథాలు. బైబిల్ తెచ్చుకున్న వాళ్ళందరూ బైబిల్ తెరచండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఇదిగో ఆయన మేఘారూరుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకొందురు. తర్వాత మాట చదువుదాం. 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం చదవండి. 22:12. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాణి చదవండి అక్క. ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. 7వ వచనం కూడా చదవండి ఇంకొకరు. త్వరగా వచ్చుచున్నాను. చాలు. 20వ వచనం. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభు అయిన యేసు రమ్ము. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచిది. ఇప్పుడు మనం చదివిన వాక్య భాగాలన్నిటిలో అన్ని మాటలలో ఒక మాట అన్ని చోట్ల వచ్చింది. ఏంటి ఆ మాట? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. దేవుడు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్పాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో చదివినప్పుడు ఆయనను గురించి భక్తుడు ఏమంటున్నాడు అంటే, ఇదిగో ఆయన మేఘారూరుడై వచ్చుచున్నాడు. మేఘారూరుడై వచ్చుచున్నాడు. అపోస్తలుల కార్యంలో కూడా ఉంటది కదా. రెఫరెన్స్ చెప్పకుండా ఎవరైనా తీసి అవుతారా? 1వ అధ్యాయం క్లూ ఇచ్చిన 1వ అధ్యాయం అపోస్తలుల కార్యంలో ప్రభు రాకడ గురించి ఏమన్నది 1వ అధ్యాయంలో? త్వరగా చదవండి. తీసిన వాళ్ళు మీకు మంచి ప్రైజ్ ఉంటుంది చదివితే. చెప్పాలా? చదువుతారా? 11వ వచనం చదవండి. 1:11. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. దేవునికి స్తోత్రం. ప్రభు త్వరగా వచ్చుచున్నాడు. ఆమేన్. గట్టిగా చెప్పాలి. ప్రభు త్వరగా వచ్చుచున్నాడు. ఆమేన్, ఆమేన్. దేవుడు త్వరగా వచ్చుచున్నాడు. క్రైస్తవ నిరీక్షణ వినండి. క్రైస్తవ నిరీక్షణ ఏమిటంటే ప్రభువు కోసం ఎదురు చూచుట. ఎవరి కోసం ఎదురు చూడడం? ప్రభు కోసం. ప్రభు త్వరగా వచ్చుచున్నాడు. ప్రభు వస్తున్నాడని మొదటిగా ఇక్కడ దూతలు చెప్పారు. ఇదిగో మీరెందుకు ఆకాశం వైపు చూస్తున్నారు? మీరు ఎట్లయితే ఆ యేసు పరలోకమునకు చేర్చుకొనబడిన చూశారో అదే రీతిగా ఆయన మరలా వస్తాడు. దేవుని రాకడ ఎప్పుడు జరుగుతుందో మనుషులైన మనెవ్వరికి తెలియదు. కానీ జరుగుతుందా జరగదా? మనందరికీ తెలుసు. పాత నిబంధన గ్రంథంలో యేసు ప్రభు ఈ లోకానికి వస్తాడు, కన్యక గర్భమందు జన్మిస్తాడు అని ప్రవక్తలు చెబుతూ వచ్చారు. అది 2000 సంవత్సరముల కిందట నెరవేరింది.
పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. కన్య మరియ గర్భమందు ఆయన జన్మించి పసిబాలుడిగా పుట్టి ఈ లోకములో 33.5 సంవత్సరాలు జీవించి మనందరి రక్షణ కొరకు తన రక్తాన్ని చిందించి తన ప్రాణమును కలువరి సిలువలో అర్పించి సమాధి చేయబడి సజీవుడై తిరిగి లేచాడు దేవుడు. ఆయన ఈ లోకానికి వస్తాడు, పాపులను రక్షించుటకు, మనందరినీ రక్షించుటకు ప్రాణం అర్పించడానికి వస్తున్నాడు 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 వస్తున్నాడని ప్రవక్తలు చెప్పారు. వచ్చాడు, అది నెరవేర్చాడు. మరలా ప్రారంభమైంది రెండవ రాకడ. ఏంటండి? మొదటిసారి వచ్చాడు, ఇప్పుడు మరలా రెండవసారి వస్తున్నాడు దేవుడు. మొదటిసారి మానవ జాతి రక్షణ కొరకు వచ్చాడు, రెండవసారి తన సంఘము కోసం వస్తున్నాడు. చెప్పండి, ఎవరి కోసం వస్తున్నాడు? సంఘం, నీ కోసము, నా కోసం, మనందరి కోసం. సంఘాన్ని తను స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము కొరకు ఆయన వస్తున్నాడు. దేవుడు వస్తున్నాడు, దేవుడు వస్తున్నాడు. అయితే కొంతమంది ఏమంటారంటే, మేము చిన్నప్పటి నుంచి ఇంటనే ఉన్నామన్నా, మా తల నేర్చినాయి, మేము ముసలిళ్ళం అయిపోయినాం, చిన్నప్పటి నుంచి యేసు రాజుగా వచ్చేస్తున్నాడు, భూలోకం అంతా తెలుసుకుంటారని పాటలు పాడినారు, మేము విన్నాము, కానీ ఇంకా రాలేదే అని మర్చిపోయినారు అసలు రాకడ గురించే చాలామంది కదా. ఎందుకు ఆయన రాలేదు ఇంకా అంటే, ఒక 10 ఏళ్ళ కిందట, లేకపోతే ఒక 2010లో వచ్చినాడు అనుకోండి, నాకు రక్షణ లేదు. అప్పుడు 2010లో యేసుప్రభు వచ్చింటే కనుక నేను అడ్రస్ లేదు, నరకమే గతి, అంత భయంకరమైన పాపంలో బ్రతుకుతుంది. 11లో నమ్ముకునే, 12లో బాప్తిసం తీసుకునే. 10లోనే వచ్చింటే నేనేమైపోతుంటి చెప్పాలి? రక్షణ లేని వారు ఆయన యుద్ధ నిలిచే అర్హత ఉంటుందా? లేదు, లేదు. సో నా కోసం దేవుడు ఆలస్యం చేశాడు, నా కోసము, నా ఎడల దీర్ఘ శాంతము చూపించి నన్ను ఓర్చుకొని సహించి ఇంకా మారుతాడు ఎదురు చూసి వేచి ఉన్నాడు కనుక నాలాంటి దుర్మార్గుడు మారాడు. ఈరోజు యేసుప్రభు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే, నీకు ఇంకా రక్షణ లేదు. ఏం లేదు? ప్రార్థనకు వస్తున్నాం, పాటలు పాడతాం. ఇప్పుడు డిసెంబర్లో మొదలు పెడతాం. 25వ తేదీ వరకు చలికైనా మంచుకైనా గట్టిగా పాటలు పాడి దేవుని ఎంతో స్తుతిస్తాం, అన్ని చేస్తాం. కానీ ఏమి లేదంట, ఏమి లేదు, రక్షణ లేదు. మా మామ ఉన్నాడు, క్రిస్టమస్ పండగకు మేము ఊరికి పోయింటే బాగా ఫుల్గా తాగినాడు, బీడ అంటించుకుని. అప్పుడు నేను కూడా దేవుని నమ్ముకోలేదు, నేను సిగరెట్ తాగకుండా, అరే మనము ఎక్కడైనా తిరుగు, క్రిస్టమస్ పండగ అప్పుడు రాత్రి అంతా తిరుగుతూనే చూడరా మనకు ఆశీర్వాదం అంటున్నాడు. ఆ కైపులో ఎక్కడైనా తిరగంట, ఇంక సంవత్సరంలో ఏమైనా చేసుకో అంటే ఆయన ఉద్దేశం. క్రిస్టమస్ పండగ రోజు రాత్రి అల్లా సిలువ వెంబడి తిరగాలంట. తిరగండి, తప్పులేదు, కానీ రక్షణ ఉందా? నువ్వు యేసు ప్రభువుకు చెందనోనివా? నువ్వు వేసుకోలమా? నువ్వు వేసుకోలు చెప్పు. గవర్నమెంట్ స్కూల్. నీ రిజిస్టర్లో నీ పేరు ఉంటుందా? ఉండదా? నేను వచ్చి కూర్చుంటే పోమా బయటకు అంటారా, లేదంటే కూర్చోబెట్టుకుంటారా? ఏం చేస్తారు? ఏ స్కూల్ పిల్లలు ఆ స్కూల్కే పోతారా? ఇప్పుడు నీ పేరు ఏం పేరు? గ్లోరీ స్కూల్కి వేరే స్కూల్ వాళ్ళు పోతే రాణించుకుంటారా? ఎందుకు రాణించుకోరంటే, నువ్వు మా స్కూల్ కాదు, నువ్వు మా బడివని కాదు, నువ్వు బయటకు అంటారు. ఇప్పుడు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఊరికే వస్తారా? యేసు ప్రభువుకి చెందిన వాళ్ళు వస్తారా? మీ ఇంట్లోకి ఎవరినైనా రాణించుకుంటారా? మీ ఇంట్లోకి ఎవరినంటే వాళ్ళని పిలుచుకుంటారా? ఎందుకు పిలుచుకోరు? ఎవరో మాకు తెలియదు కాబట్టి. అదే మీ కొడుకో, మీ బిడ్డనో, లేకపోతే మీ భర్తనో బయట ఉంటే ఏం చేస్తారమ్మా? మీరు లోపలికి పిలుచుకుంటారు. పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే కూడా యేసు రక్తము చేత కడుగబడి ఆయన పిల్లలముగా మారితే, ఇదిగో మనల్ని సంతోషముగా దేవుడు రా నా కుమారుడా, రా నా కుమార్తె అని నిన్ను
నన్ను మనలందరినీ ఆహ్వానించుకుంటాడు, చేర్చుకుంటాడు, ఘనపరుస్తాడు. ఆ మహిమ కలిగిన రాజ్యములో నిన్ను నన్ను ఉంచి మురిసిపోతాడు. మనల్ని చూసి సంతోషిస్తాడు దేవుడు. మనము పై సాధారణ భక్తి చేయకూడదు, నిజమైన భక్తి చేయాలి. నామకార్థంగా బ్రతకకూడదు, సత్యంగా బ్రతకాలి. యేసుకు చెందిన వాడవా, చెందిన దానవా లేక కాదా? దేవుని రక్తము చేత కడగబడి పరిశుద్ధాత్మ దేవుని ముద్ర కలిగి ఆయన సొత్తుగా నువ్వు బ్రతుకుతున్నావా? ఇంకా చూద్దాంలే, ఇంకా చూద్దాంలే, ఇంకా చూద్దాంలే అనుకుంటున్నావా? ప్రియులారా, పరలోకంలో చేరాలంటే ఎవరు చేరుతారండి? ఆయన పిల్లలే. చెప్పండి, ఎవరు చేరుతారు? ఆయన పిల్లలే చేరుతారు. ఆయన పిల్లలుగా మారాలి అంటే ఈ లోకంలో మన ఊపిరి ఉన్నప్పుడే ఆ అవకాశాన్ని వాడుకోవాలి. ఒక ఆయన ఊపిరి పోగొట్టుకున్నాడు, ధనవంతుడు, పాతాళంలోకి పోయినాడు. అక్కడ పోయి కేకలేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అండి? కేకలేస్తున్నాడు. కేకలేసి, తండ్రి అయిన అబ్రహామా, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నాను, ఇక్కడ నా శాతగాడం లేదు, నేను ఉండలేకపోతున్నాను. నా నాలుకను చల్లార్చుటకు తన వేలి కొనలను నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపు అని అడుగుతున్నాడు. అక్కడ ఏడుస్తున్నాడు ధనవంతుడు. ఎందుకంట? అగ్ని జ్వాలలో యాతన పడుతూ తట్టుకోలేక విలవిలలాడుతూ నా నాలుకను చల్లార్చడానికి ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చి పంపు అన్నాడా? ఏమన్నాడు? ఒక చుక్క దొరికితే చాలనుకుంటున్నాడు. భయంకరమైనది నరకం, భయంకరమైనది నరకం. ఆ ఘోరమైన నరక శిక్షను తప్పించడానికే యేసు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చాడు. ప్రియులారా, కనుక దేవుని పిల్లలైన వారే దైవరాజ్యంలో చేరతారు. ఆ ధనవంతుడు పాతాళములోకి వెళ్ళిపోయాడు. ఆ ధనవంతుడు పాతాళంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ ఏడుస్తున్నాడు. అక్కడ తెలుసుకున్నాక ఇంకా ప్రయోజనం లేదు. అమ్మ, ఇక్కడ అంతా మీ ఊరిలో, ఇక్కడ చూడండి, నాకు వెళ్ళి చూడండి. కొత్త వాళ్ళు వస్తే అట్లా చూడాలా? ఇక్కడ చూడండి. అక్కడ పోయి తెలుసుకున్నాక, ఈ ఊపిరి పోయినాక తెలుసుకుంటే ఏం లాభం లేదు. మీరు చెప్పిన వినకున్నారు చూడు, ఇక్కడ చూడాలి ప్లీజ్. ఈ ఊపిరి పోయినాక తెలుసుకుంటే మళ్ళా చూద్దాంలే అంటే ఎప్పుడు పోతామో పటకిన పోతాం. నీటి బుడగ వంటిది మానవుడా నీ బ్రతుకు, ఎప్పుడు ఆరిపోవునో తెలియదురా నీకు. కదా, నీటి బుడగ ఎప్పుడు ఆరిపోతుంది? ఒక 5 నిమిషాలు గ్యారెంటీ ఇద్దామక్క, ఇయ్యలేరా? ఒక 2 నిమిషాలు ఇస్తారా? 1 నిమిషం ఇస్తారా? చెప్పలేం ఎప్పుడు ఆరిపోతాం. మనం కూడా అంతే, ఎప్పుడు పోతామో చెప్ప. అందుకే ఏం కావాలంటే మనము యేసు క్రీస్తు బిడ్డగా మనము మారాలి. ఆయన సొత్తుగా మనం మార్చబడాలి. వాక్యం సెలవిస్తుంది, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని ప్రభువైన యేసు క్రీస్తు చెప్తున్నాడు. మనం ఏం చేయాలి? లాస్ట్ ఏం చదివారు ప్రకటన గ్రంథంలో? ఆయన త్వరగా వచ్చుచున్నప్పుడు వినండి, ఎప్పుడు వస్తాడో తెలియదు దేవుడు. ఇప్పుడే రావచ్చు, అంటే ఈరోజు మధ్యరాత్రి రావచ్చు, అంటే పొద్దున రావచ్చు, ఒక వారానికి రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. అయితే వారు రక్షణ పొందుకొని ఉంటే ధన్యులు. ఏమన్నారు అక్కడ 20వ వచనంలో? చదువుతారా మళ్ళీ ఒకసారి గట్టిగా? అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభు అయిన యేసు రమ్ము. అందరు చెప్పండి, ప్రభు అయిన యేసు రమ్ము కాదు, ప్రభు అయిన యేసు. గట్టిగా చెప్పాలా? ప్రభు అయిన యేసు రమ్ము. నిజంగానే చెప్పినారా? హృదయపూర్వకంగా ఇంకే చెప్పినారా? ఇప్పుడు దేవుడు రాకడ ఈ క్షణమే జరగాలి అని ప్రభువైన యేసు రమ్ము అని చెప్పగలిగిన ధైర్యము మనకుండాలి. నువ్వు సిద్ధపడి ఉంటే ఎవరు చెప్తారు ఈ మాట? రమ్మని ఎవరంటారు? ఇప్పుడు అన్నోళ్ళు అంతా రెడీ చేసినారు, మేము ఎదురు చూస్తాం. ఓకే అన్న, స్టార్ట్ అన్నారు.
ఎప్పుడు స్టార్ట్ అంటారు? స్టార్ట్ అన్నాక స్విచ్లు పెట్టుకుంటా, లైట్లు వేసుకుంటా అంటారా? అంత సిద్ధపడినాక అట్లా రమ్ము అని ఎవరు చెప్పగలుగుతారు అంటే సిద్ధపడిన వారు, రక్షణ పొందిన వారు చెప్పగలరు. నువ్వు చెప్పగలవా ప్రభు అయిన యేసు రమ్ము అని? చెప్పగలవా? చెప్పలేవా? రక్షణ పొందిన నీవు ధైర్యముగా ఆ మాటను చెప్పగలవు. ఆ మాటను చెప్పాలి. ఆయన రాకడను మనం అపేక్షించాలి, ఎదురు చూడాలి, కోరుకోవాలి. ప్రియులారా, ఆయన రాకడ అతి సమీపములో ఉంది. ఎప్పుడు జరుగుతాదో చెప్పలేం. దేవుడు ఎన్నో సూచనలు చెప్పాడు. యుగ సమాప్తికి, ఆగమనమునకు సూచనలు ఎన్నో చెప్పాడు కదా. అక్కడక్కడ భూకంపాలు వచ్చినాయా లేదా? గట్టిగా చెప్పండి, వచ్చినాయా లేదా? వచ్చినాయి. దేశాలకు యుద్ధాలు, జనం మీదకి జనం లేస్తున్నారా లేదా? ఈ సందోళ్ళు అంటే అవతల సందోళ్ళకు సరిపోదు. ఈ ఊరోళ్ళు అంటే ఆ ఊరోళ్ళు, ఆ దేశం అంటే ఈ దేశం, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము. జరుగుతున్నాయి లేదా? దేవుడు చెప్పినవన్నీ జరుగుతున్నాయి. మనమే ఎప్పుడు జరుగుతుందిలే, ఇంకా కాదులే అనుకుంటున్నాం. అయితే ఎవరు అంటే కొంతమంది ఉంటారు, కష్టాలు బాధలు ఎక్కువైనప్పుడు, ప్రభా నేను ఉండలేను ప్రభా, ఇంకా యేసయ్యా నా ప్రియా ఎప్పుడో నీ రాకడ సమయం, ఎప్పుడో. కష్టాలు ఎక్కువైతేది కొంచెం అన్ని తీరిపోయి గడన వన్నామనుకో, వద్దు ప్రభా ఇప్పుడే గడన వన్నా ప్రభా, ఇప్పుడే కారు కొనుక్కునే ప్రభా, ఇప్పుడే ఇంట్లో కట్టుకునే ప్రభా, నువ్వు వచ్చేట ప్రభా. మన మనసు అంతా ఎక్కడ తిరుగుతుంది అనమాట? ఇక్కడ తిరుగుతుంది. కాబట్టి ఆయన వైపు చూడడం లేదు. ప్రియులారా, ఆయన రాకడను కోరుకునే వారిగా ఉండాలి. ప్రభు అయిన యేసు రమ్ము అని చెప్పాలి. ఎవరు చెప్తారు రమ్మని? చెప్పండి. ఎవరు చెప్తారు రమ్మని? సిద్ధపడిన వాళ్ళు. చెప్పండి. ఎవరు చెప్తారు రమ్మని? సిద్ధపడినారా మీరు? రెడీనా? ఓకే, వెరీ గుడ్. సిద్ధపడిన వారిగా మనం ఉండాలి. సిద్ధపడిన వాళ్ళు ఏం చేయాలి? మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తా. మరణాత విన్నారా ఎప్పుడన్నా? చెప్పండి. మరణాత చెప్పు గట్టిగా. విన్నారా లేదా? మరణాత అంటే అర్థం ఏంటి? చదవండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం వద్దు కానీ, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 22. త్వరగా చదవండి. 16:22. వచ్చుచున్నాడు. నెంబర్ ఉంది అక్క పైన, ఒకటే ఉందా? డూ పైన ఉంది ఒక నెంబరు. కింద చదవండి, దాని అర్థం ఉంది. ప్రభు వచ్చుచున్నాడు అంటే ఆదిమ భాషలో మరణాత అని అర్థం. అనగా మరణాత అంటే ప్రభు వచ్చుచున్నాడు, లేక ప్రభు వచ్చి ఉన్నాడు, లేక ప్రభువా రమ్ము. మరణాత అంటే ఏంటి? ఈ 3 అర్థాలు ఉన్నాయంట. ప్రభువా రమ్ము అని ఎవరంటారు? మళ్ళా చెప్పండి. ఎవరంటారు రమ్మని? వెరీ గుడ్. మీరు కొంచెం గట్టి చెప్పండి, వాళ్ళు ఇంకా మిమ్మల్ని చూసి ధైర్యం తెచ్చుకుంటారు. ప్రభువా రమ్మని ఎవరంటారు? వెరీ గుడ్. మళ్ళీ ఏముంది ఇక్కడ? ప్రభు వచ్చుచున్నాడు. మరణాత అంటే చెప్పండి ఏంటి? ప్రభు వచ్చుచున్నాడు అని ఎవరు చెప్తారు? ప్రభువా రమ్మని ఇప్పుడు మీరు అందరు చెప్పినారు కదా. వచ్చుచున్నాడు అని ఎవరు చెప్తారు? మళ్ళా వాళ్ళేనా? మళ్ళా సిద్ధపడినలేనా? ప్రభు వచ్చుచున్నాడు అని ఎవరు చెప్తారు అంటే, ఆయన మీద ప్రేమ కలిగి నేను ఎట్టయితే రక్షణ పొందినానో నాలాగా ఇంకొకడు కూడా నశించిపోకూడదని వారి మీద ప్రేమ పెట్టుకొని ఆయన మాటలను ప్రకటించేవారు ప్రభు వచ్చుచున్నాడు అని చెప్తారు. సువార్త చెప్తారు. ఏం చెప్తారు? ప్రభువా రమ్ము అని సిద్ధపడిన నువ్వు చెబుతున్నావు కదా, ప్రభు వచ్చుచున్నాడు అని కూడా నువ్వు చెప్పాలి. అర్థమైందా అండి? తీయక ఏసేవనే చెప్పుకుంటానులే, స్వార్థం మాకేం సంబంధం లేదులే అనకాకండి.
ప్రభు వచ్చుచున్నాడు, సువార్త చెప్పే భారము బాధ్యత ఎవరికుంది? ఎవరికుందండి? ఎవరికుంది? ఇప్పుడు మీలో ఒకరికి మళ్ళా మీరు వద్దులేండి, సరే నేనే ఉన్నాను అనుకోండి, మళ్ళీ మిమ్మల్ని మళ్ళీ ఫీల్ అవుతారు. నాకే అనుకోండి పసిరికలు అయినాయి అనుకోండి, నూనెపల్లి కాడికి పోతే నంద్యాలలో మందు పెట్టినాడు, 2 వారాలు తిరిగినా బాగా అయిపోయింది. నా లెక్క ఎవడన్నా పసిరికలోడు కనిపించినాడు అనుకో, ఏం చెప్తావు అనికి? నేను పోయి ఏం చెప్తా? నూనెపల్లి కొన్నా ఒక వారం మందు పెట్టించుకోపో అంటావా అన్నవా? నా బంధువు అయితేనే చెప్తానా? ఎవరికైనా చెప్తామా? మన బంధువు అయితేనే చెప్తామా? ఎవరికైనా చెప్తాం. ఎందుకంటే నేను మేలు పొందాను కదా, నా వల్ల ఎవడైతే ఇబ్బంది పడుతున్నాడో, ఎవడైతే నలుగుతున్నాడో వానికి మేలు కలగాలని నువ్వు 2 మంచి మాటలు చెప్తావు. చెప్తారా చెప్పరా? అట్లనే పాపము నుంచి విడుదల పొందావు, నువ్వు శాపము నుంచి విడుదల పొందావు, నరకము తప్పించుకున్నావు. యేసు ప్రభు ఈ క్షణం వస్తే ఈ క్షణమే యేసయ్యను సమీపించి ఆయన సన్నిధిలో నివసించే యోగ్యతను, రక్షణను పొందుకున్నావు. నువ్వు అంత గొప్ప మేలు పొందుకున్న నీవు పొందిన మేలు ఇతరులు కూడా పొందాలి అనే స్మరణకు లేకుండా చాలా మంది ఉన్నారు. మీరు కాదులేండి. మనం ఏం చేయాలి? ప్రభు సిద్ధపడిన మనము, రక్షణ పొందిన మనము, ప్రభువా రమ్ము అని చెబుతున్నాం. మనం ఏం చేయాలంటే ప్రభు వచ్చుచున్నాడు అని చెప్పాలి. ఏం చెప్పాలండి? అంటే సువార్త చెప్పాలి. ఏం చెప్పాలండి? సువార్త చెప్పాలి. చాలా చోట్ల అంటుంటారు, మీకేం పని పాట లేదా, ఎప్పుడు పాడతానా, ఎప్పుడు యేసయ్య నమ్ముకొని కరపత్రికలు ఇచ్చుకుంటా, ఏంది మాకు తలకాయ నొప్పి లేపుతున్నారు మీరు అని అంటుంటారు. కానీ ఎన్ని మాటలన్నా ఎంతో మంది సహించుకొని ఓర్చుకొని ప్రభు చెప్పిన మాటకు లోబడి వెళ్ళి ప్రకటిస్తున్నారు. కారణం ఏమిటంటే ప్రభువు సువార్త ప్రకటించే భారము, బాధ్యత మనందరికీ ఉంది. సువార్త ప్రకటిస్తే శ్రమలు వస్తాయా? రావా? వస్తాయి. సువార్త ప్రకటిస్తే శ్రమలు వస్తాయా? రావా? వస్తాయి. ఎన్నోళ్ళు చేతులు ఎత్తండి. సువార్త ప్రకటిస్తే శ్రమలు వస్తాయి, అందుకే మేము పోము అన్నోళ్ళు చేతులు ఎత్తండి. మళ్ళీ దించినారు చూడు. సువార్త ప్రకటిస్తే శ్రమలు వస్తాయా? రావా? చెప్పండి, ఎత్తండి. ఏమందరు దించినారు. మళ్ళా శ్రమలు వస్తాయా? రావా? కానీ పౌలు ఏమన్నాడంటే, అయ్యో నేను సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు. సైతాన్ ఏం చేసినాడంటే, నువ్వు సువార్తకు పోతే వాళ్ళు అడుగుతారు, వీళ్ళు అడుగుతారు, ఆమె చెప్తే ఆయక్క ఏమనుకుంటుందో, ఆయక్క ముడుచుకుంటుందేమో, వింటాదో వినదో, నువ్వు మానుకొని నోరు మూపించాడు. సువార్త ప్రకటిస్తే శ్రమ కాదు, ప్రకటించకపోతే శ్రమ. ప్రకటించకపోతే శ్రమ. ఒక చిన్న బిడ్డ దారిలో కింద పడితే చూస్తున్న నీవు పై లేపితే ధర్మం, అది మంచి అంటారు దాన్ని. పడితే నాకెందుకులే అనుకుంటే స్వార్థపరుడు అంటారు. నశించిపోతున్న వారు అనేకులు ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి కొన్ని మాటలు రక్షకుడైన యేసుక్రీస్తు గురించి చెప్పకపోతే మనము ప్రియులారా దేవుని బిడ్డలం ఎలా అవుతాం? మన తండ్రి గురించి, మన ప్రభు గురించి, సమాధిని జయించినోడు, మరణాన్ని జయించినోడు ఎవరు లేరు. ఆయన మాటలో స్వస్థత ఉంది. ఆయన వాక్యములో, ఆయన వాక్కును పంపి బాగు చేసేవాడు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసేవాడు, మహిమ కలిగిన దేవుడు. అంత గొప్ప తండ్రి మన దేవుడు. భూమిని చేసినది ఆయననే, ఆకాశాన్ని చేసినది ఆయననే, నిన్ను నన్ను కలుగజేసినది ఆయననే, సర్వ సృష్టిని చేసినది ఆయననే. అంత గొప్ప తండ్రి గురించి చెప్పడానికి ఎందుకు మొహమాటం, ఎందుకు సిగ్గు? ప్రకటించినందుకే శ్రమలు. గుర్తుపెట్టుకోండి, ప్రకటిస్తే శ్రమలు. చెప్పండి, ప్రకటిస్తే శ్రమలు. చెప్పండి. ఏమయ్యా? రావు. ప్రకటించాలి. ఇదిగో ప్రభువా రమ్ము అని చెప్పిన నీవు ఇంకొకటి ఏం చెప్పాలా? ప్రభు చెప్పండి గట్టిగా. ఇప్పుడన్నా చెప్పండి, గట్టిగా చెప్పండి. ప్రభు వచ్చుచున్నాడు. మరణాత అంటే ప్రభువా రమ్ము, ప్రభు వచ్చుచున్నాడు. చెప్తారా? మరి వచ్చుచున్నాడు అని చెప్తారా? చెప్తావా అక్క?
మీరేమ్మా పోయి చెప్తావా? నంద్యాలకు పోయి రేపు చెప్తావా? చెప్పలేమా? చెప్పలేవు. ఆ పెద్దమ్మ, అమ్మో నువ్వు పోయి చెప్తావా? రేపు నంద్యాలకు పోయి సువార్త చెప్తావా? పోలేము. మనం ఇంటి పట్టు నుండి స్త్రీలు పని చేసుకుంటున్న వాళ్ళము, మరి మనం ఎట్లా చెప్పాలా సువార్త? ఒక పాట ఉంది కదా, వచ్చిన వాళ్ళు వాడండి. వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి. వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి. ఎవరైనా మీలో ఒకరైనా పాడాలి గట్టిగా. మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా? వెళతారా, నా ప్రేమను చెబుతారా? నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరు ఉన్నారు. దేవునికి స్తోత్రం. వెళ్ళగలిగితే వెళ్ళాలి, వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపాలి. ఎట్లయినా సరే నీ ద్వారా నా ద్వారా సువార్త ప్రకటించబడాలి. ఆమేన్. నీ ద్వారా నా ద్వారా మనందరి ద్వారా సువార్త వ్యాప్తి చెందాలి. ఆమేన్. గట్టిగా చెప్పాలి. మరణాత అని అంటున్నాం అంటే ప్రభువా రమ్ము, నేను సిద్ధపడినాను, ప్రభువా రమ్ము, ఇతరులను సిద్ధపరుస్తున్నాను. అదిగో బాబు నాయనా ప్రభుని నమ్ముకోరా, ప్రభు వచ్చుచున్నాడు, ప్రభు వచ్చుచున్నాడు, ప్రభు వచ్చుచున్నాడు. చెప్తావా? వచ్చుచున్నాడు అని చెప్తావా? చెప్తారా? ఇప్పుడు చెప్పగలుగుతావమ్మా? ఇప్పుడు చెప్పగలుగుతారా? చెప్పగలుగుతాం. అయ్యా ఇదిగో మా సేవకుడు అయ్యా యేసయ్యా నంద్యాలకు పోయా, ఇదో సువార్త ఇదిగో పట్టుకయ్యా పోయి చెప్పిరా అయ్యా. ఒక ఆమె అంట నంద్యాలలో ఒక సేవకునికి అయ్యా ఇట్రా అని పిలిచిందంట. ప్రార్థన చేస్తురా అయ్యా అని పోయి ప్రార్థన చేసినాడు అన్న. ప్రార్థన చేసినాక ఉండయని కానుకేయాలనిందంట. సరే తీసి స్థితిలోంచి తీసి 2 రూపాయలు ఇచ్చిందంట. 2 రూపాయలు ఇచ్చే ఆయన అన్నాడంట, ఆయన కొంచెం తమాషా మనుషులేండి, నేనేం చేసుకోవాలి 2 రూపాయలు అన్నాడంట. అంటే ఆమె అనిందంట, అయ్యా నువ్వు సేవకులు అయ్యా, ఉప్పు ప్యాకెట్ కొనుక్కోపోయా 2 రూపాయలు పెట్టుకొని, నీకు ఉపయోగపడుతుంది కదయ్యా కదా. అర్థమైందా? నీకు అర్థం కాకనే నవ్వుతున్నావు, అర్థమైతే నవ్వవు. ఏమనిందంట ఆమె, నా దగ్గర ఉన్న ఈ 2 రూపాయలు నువ్వు తీసుకొని పోయి వాడుకో, కనీసం ఉప్పు వస్తుంది కదా, ఉప్పన్న కొనుక్కోపో. నువ్వు ఏదో ఒక రీతిగా మేలు పొందుతావు కదా. నువ్వు కొంచెం బలముగా ఉంటే, శక్తిగా ఉంటే పోయి 10 మందికి వాక్యం చెప్తావు కదా. ఎంత ఆసక్తి కదా ముస్లాంకు, ఎంత ఆసక్తి కదా. వినండి ప్రియులారా, సువార్త నీ ద్వారా వెల్లడి కావాలి. సువార్త నీ ద్వారా విస్తరించాలి. నీకు చాతనైనంత కాడికి 10,000 ఇచ్చేనే 20,000 ఇచ్చేనే అనకాకరి. నీ శక్తి కోసం, నీ శక్తి కొలది ప్రయాసపడాలి. చిన్నపిల్లలు చిన్న బిందెనే ఎత్తుకోండి, పెద్దది ఎత్తుకుంటే పగలగొడతారు. లేని భారాలు మోపుకోవద్దు. నీ శక్తికి మించిన కానీ సంతోషమే, మించిన కూడా సంతోషమే. మాసిదోనియా వాళ్ళు శక్తికి మించి ప్రయాసపడతారంట. ఎట్లయినా కానీ నీ ద్వారా స్వార్థ జరగాలి, నీ ద్వారా దేవునికి మహిమ కలగాలి, నీ ద్వారా దేవునికి ఘనత కలగాలి. జరిపిస్తారా? నీ ద్వారా ఇదిగో సువార్తను, నీ ద్వారా, నీ ఇంటి ద్వారా, నీ కుటుంబం ద్వారా సువార్త వర్ధిల్లేటట్లు ప్రభు పనిలో ప్రయాసపడతారా? ప్రయాసపడాలి. ఒకసారి ఒక 2 సంవత్సరాల క్రిందట మా తల్లి గారికి బైపాస్ సర్జరీ జరిగితే,
అయిపోయింది. ఒక 1 month కుట్లు అన్నీ తీసేశారు. నేనేం చేశానంటే సంఘాన్ని, సేవకులను అందరినీ పిలిపించుకొని గ్రాండ్గా స్తుతి మీటింగ్ పెట్టిన. ఒక ఆయన అన్నాడు, బాబు తెలిసినాడు వెళ్ళండి, పెద్దోడు కాబట్టి చెప్పినాడు, అవసరమా ఇప్పుడు నీకు అన్నాడు. అందరు పోయేటప్పుడు మళ్ళీ వాళ్ళకు ఏదో ప్రేమ మన శక్తి కొలది ఇవి ఇచ్చి పంపిస్తే, అవసరమా నీకు ఇప్పుడు, అసలే ఆసుపత్రిలో పాలై వచ్చినారు, ఇప్పుడు అవసరమా ఇంత ఖర్చు పెట్టి అన్నాడు. అప్పుడు నాకు అనిపించింది ఒక మాట, అంకుల్ అదే ఆసుపత్రిలో ఇంకొక స్కానింగ్ తీయాలమ్మా 10,000 అవుతుందంటే ఏం చేస్తాను అంకుల్, సప్పో తెచ్చి పెట్టుకుంటానా పెట్టుకోనా చెప్పండి చెప్పండి. దేవునికి పెట్టనీకేమి, దేవునికి పెట్టనీకేమి, దేవునికి మహిమపరచడానికి ఏమంతా, దేవుని స్తుతించడానికి ఎందుకంతా మనము వెనుకడుగేయాలి? అప్పుడే గుర్తొచ్చాయా అన్ని ఇంట్లో విషయాలల్లా, అప్పుడే గుర్తొచ్చాయా అప్పులన్నీ? ఏమా మనల్ని ప్రేమించి ప్రాణం ఇచ్చి రక్షించి ఇంతగా మన మీద ప్రేమ చూపుతూ కృప చూపుతున్న దేవుని కాడికి వచ్చేసరికి అన్ని గుర్తొస్తాయా? అన్ని గుర్తొస్తాయి అప్పుడే? లేదు లేదు లేదు. కష్టమైన నష్టమైన ప్రభువుని మనం మహిమపరచాలి, మన ద్వారా ప్రభువుకు మహిమ కలగాలి. ఆలోచన చేయొద్దు. మనం బ్రతికి ఉండగానే చేసుకోవాలి ఇదంతా. మనం బ్రతికి ఉన్నప్పుడే జరిపించుకోవాలి. సిద్ధపడడం అంటే ఆయన వచ్చినాక ఇంకేం సిద్ధపడేది ఉండదు. ప్రభు వచ్చినాక ఉండు ప్రభా అంటే కాదు, ఆయన రాకమునిపే మనం సిద్ధపడి ఉండాలి. బ్రతికున్నప్పుడే, మనలో ఊపిరి ఉన్నప్పుడే, ఈ బలం ఉన్నప్పుడే, ఈ యవనం ఉన్నప్పుడే, ఈ శక్తి ఉన్నప్పుడే నీ ద్వారా నా ద్వారా సువార్త విస్తరించాలి. అంతేగాని మనం పొద్దునూకులు మనదే చూసుకుంటా ఉన్నామనుకోండి, ప్రభు కార్యాలు ఎవరు చూస్తారు? ఎప్పుడు మనదే చెప్పుకుంటూ పోతే దేవుని పని ఎట్లా జరుగుతుంది? నీ ద్వారా నా ద్వారా సువార్త జరగాలి. ప్రభు వచ్చుచున్నాడు అని చెప్పాలి. ప్రభువా రమ్ము అని అంటున్న నీవు ప్రభు వచ్చుచున్నాడు అని కూడా చెప్పగలగాలి. చెప్తారా ప్రియులారా? దేవుని కాడికి వచ్చేసరికి అన్ని గుర్తొస్తాయి. ఆ ఆలోచన తీసేయండి. నాకెన్నున్నా కూడా ప్రభువా ఇదిగో నీ నిమిత్తము అని ఒక అడుగు ముందుకే, నీకున్న సమస్యలన్నిటినీ దేవుడు తీసేసి ఆయన నిలబడతాడు నీ పక్షాన. ఒక ఆదివారం చేయాలంటే ఎంత ఖర్చు వస్తుంది చెప్పండి? అందరూ పెద్దోళ్ళే, సంసార బాధ్యత కలిగిన వాళ్ళు ఉన్నారు. అన్న ఒక ఆదివారం ఎంత ఖర్చు వస్తుంది అన్న? మినిమం ఎంత? 5. అంతేనా? మీరంటే చిన్న కుటుంబం కాబట్టి. మీకయ్యా సండే ఎంత? 1000 రూపాయలు అవుతుందా? 1000 రూపాయలు అవుతుందా? ఆదివారం ఎంత ఖర్చు పెడతారు? లిస్టు రాసిచ్చారు. నువ్వు నంద్యాలకు పోతావా? టమాటా పండ్లు, ఉల్లిగడ్డలు, నూనె ప్యాకెట్లు అన్నీ చెప్పారా? ఆదివారం ఎంత లేదన్నా? సండే అంటే ఒక కనీసంలో అన్నా కూడా ఒక 1000 రూపాయలన్నా ఇస్తారు, ఖర్చు అవుతుంది. ఇప్పుడు క్రిస్మస్ పండుగ వస్తుంది. అమ్మ మీ ఇంట్లో వాళ్ళు ఇదిగో నువ్వు 1000 రూపాయలు తెచ్చుకొని జనవరికి క్రిస్మస్కు బట్టలు కొనుక్కో అని అన్నారు అనుకోండి, ఏమంటావు? ఇనుకోదంట అక్క. ఎందుకు ఇనుకోదు? 1000 రూపాయలకి ఏమొచ్చాది ఇక్కడ అంటావా అక్క? 1000 రూపాయలకి ఏమొస్తుంది? పో, నాకు వద్దు, పో, నువ్వే తెచ్చుకోపో, బట్టలు నువ్వే కట్టుకోపో, నాకు వద్దు పో అంట. మన విషయాలు అయితే ఇంకా చూడు, ఇంకా కచ్చ పట్టుకుంటాం. ఇంకా జరగాల. నేను ఫ్రిడ్జ్ తీయాలంటే మనసులో పడింది అనుకోమ్మా, తీర్చా. నేను అసలు పడిందంటే ఇడిసపెట్టాను. మొన్న అయితే సోఫా సెట్ కొనుక్కోవాలనుకున్నా, పట్టినా ఇంకా అసలు తీసేద్దాం అంటే మన విషయాలు అయితే ఇంత పట్టుదల. ప్రభు కాడికి వచ్చేసరికి ఒక నీకు 1000 రూపాయలు చల్లుతుంది. ఇందాకేమన్నా నేను మిమ్మల్ని విమర్శించాలి, బాధ పెట్టాలని అనడం లేదు, మామూలుగా చెప్తున్నా. ఆదివారం ఎంత తెచ్చారు మీరు కానుక? 1000 రూపాయలు. ఎవరు 1000 రూపాయలు వేసేవన్నా? 1000 రూపాయలు పడుతుందా? 10, 20
అంటే దేవుడు చూడండి ఎక్కడ పడేసినారో తీసుకుపోయి. నీకు ఆదివారానికి ఏమో 1000 రూపాయలు కావాలా, క్రిస్మస్ పండగకి ఏమో 20,000 30,000 కావాలా ఖర్చులకు. మన సొంత విషయాలకు అన్నిటికీ వేలు పెడుతుంటాం. జరాలు పులకరాలు వచ్చే ఆసుపత్రులలో వేలు పెడుతుంటాం. ఇన్ని చేస్తుంటాము. దేవుని పని కోసము, సేవ కోసము, సంఘము కోసము ఏం ప్రయాసపడుతున్నాం మనం? ఏం చేస్తున్నాం మనం? ఈ ఈ స్థితి మారిపోవాలి మనది. ఈ స్థితి మారిపోవాలి. ఈ స్థితి మారిపోవాలి. రేపటి నుంచి ఆదివారము 100 కాగితాలు పడాలా. ఆమేన్. గట్టిగా ఏ బుద్ధి కానట్టుంది మీకు? గట్టిగా చెప్పండి. మేము దేవునికి ఎప్పుడు తక్కువ కాకుండా ఎక్కువగా వేస్తామన్న వాళ్ళు మాత్రమే ఆమేన్ చెప్పండి. వెరీ గుడ్. అబ్బో దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన కష్టము సేవలో ఉంటే రేపు పరలోకంలో వెళ్ళినాక బహుమానాలు కూడా వస్తాయి మనకు. మన కుటుంబానికి దీవెనలు వస్తాయి. మన కుటుంబానికి క్షేమము, సమాధానం, ఆశీర్వాదము వర్ధిల్లుతుంది, విస్తరించుతుంది. ఒకసారి నేను చెప్పాను ఒక మాట అన్న విషయంలో. నిన్న చాలా సంతోషంగా చెప్పినాడు అన్న. సంఘం గొప్పది, సంఘం నన్ను ఆదరించిందని మనసులో పెట్టుకున్నాడు యేసవన్న. నువ్వు చూపే ప్రేమ దేవుడు మనసులో పెట్టుకోడా? నువ్వు చూపే ప్రేమ, దేవుని మీద ఉన్న నీకు భక్తి, ఈ ప్రేమ, ఈ అనురాగము దేవుడు మర్చిపోతాడు అనుకున్నారా? లేదు 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 లేదు. తన ఎదుట ఉన్న గ్రంథములో మీరు చేసిన మంచి కార్యములన్నీ, సేవ కొరకు ఇచ్చినట్టు నువ్వు చేసిన ప్రార్థన, నీ కన్నీటి ప్రార్థన, సంఘములో నువ్వు ఉపయోగించిన తలాంతులు, నువ్వు పాటలు పాడిన విధానము, వాక్యం చదివిన విధానం, వాక్యం చెప్పిన విధానము, ఇవన్నిటిని బట్టి దేవుడు నిన్ను మర్చిపోడు, నీ పిల్లలను మర్చిపోడు, నీ పిల్లల పిల్లలను మర్చిపోడు, నీ తరతరములు మర్చిపోడు. ఆమేన్. సేవలో ప్రయాసపడాలి. ప్రభువు వచ్చుచున్నాడు అని చెప్పాలి. అంటే వెళ్ళగలిగితే అన్నకు సహకరించి వెళ్ళి సువార్త చెప్పండి, లేకపోతే వెళ్ళే వారిని పంపండి. చెప్తారా వచ్చుచున్నాడని? చెప్తారా చెప్పరా? చెప్పేటోళ్ళే ధన్యులు. ప్రభు వచ్చుచున్నాడు. మనం ఎప్పుడైతే అలా ముందుకు వస్తామో మనము దీవించబడతాం, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా దీవించబడతారు. అందరికి తెలిసిన మాట, ఒక మాట. ఆయన కొండ మీద ప్రసంగం చేసిన తర్వాత ఒక అరణ్యంలో అందరు ఆకలిగా ఉన్న తర్వాత యేసుప్రభు ఏమన్నాడు? మీరే అన్నం పెట్టండి అని శిష్యులతో అన్నాడు. ఇంతమందికి ఆడ తెలిసామయ్యా, మేము తేలేం, ఏముందో చూడుకోండి అన్నాడు. ఏం దొరికినాయి చెప్పాలి? వెరీ గుడ్. 5 రొట్టెలు 2 చేపలు. ఎవరు తెచ్చుకున్నారంట? చిన్న పిల్లాడు, ఒక చిన్న పిల్లాడు. 5 రొట్టెలు. అందరితో పాటు ఆ పిల్లని కూడా ఆకలి అవుతుందా? ఆకలి కావడం లేదా? యేసయ్యకి ఇస్తే ఆయన ఆకలి తీరుతుందా? చెప్పండి, ఆకలి తీరుతుందా? ఆ పిల్లోడు ఏమనుకుంటే తాను కూడా ఆకలితో ఉన్నాడు, తాను కూడా అదే అవసరతలో ఉన్నాడు. యేసయ్య అడిగినాడు కదా, తీసుకో అయ్యా, ఇవ్వండి, ప్రభువుకి ఇవ్వండి అంటే ఆ పిల్లోడు 5 రొట్టెలు కాదు, ఎన్ని తిన్నాడు రొట్టెలు, ఎన్ని చేపలు తిన్నాడు. ఆ పిల్లలతో పాటు వచ్చిన 5,000 మంది భుజించినారు. కాబట్టి దేవుని సేవలో మనం ఇచ్చే విధానమైననేమి, మనం పడిన కష్టం అయితేనేమి, ప్రియులారా, మనతో పాటు చుట్టుపక్కల అందరూ అనుభవిస్తారు. నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే భక్తి నీతో పాటు నీ పిల్లలకు ఉంటుంది. దావీదు జీవితంలో దేవుడు ఆ మాట చెప్పాడు. ఒకసారి సల్మోను దేవునికి విరోధంగా బ్రతుకుతుంటే సల్మోను హెచ్చరిస్తూ దేవుడు అన్నాడు, సల్మోనా, నీ తండ్రి అయిన దావీదుకి ఇచ్చిన మాటను బట్టి నీ రాజ్యాన్ని నిలబెడుతున్నాను అన్నాడు. దావీదు అప్పటికి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. కానీ దావీదు చేసిన భక్తి, దావీదు చేసిన ప్రార్థన మర్చిపోకుండా తన కుమారుని మీద కృప చూపించాడు దేవుడు. నువ్వు చేసే భక్తి, నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే కార్యములు నీ వరకే కాదు, నీ పిల్లలకు కూడా ఆశీర్వాదాలుగా మారుతాయి. రేపు పొద్దున చెప్తారు, మా అమ్మ బాగా ప్రార్థన పరురాలు, మా నాయన మంచి ప్రార్థన పరుడు, అందుకే మేము ఇంతగా దీవించబడినామని చెప్తారు.
కనుక ప్రియులారా, ప్రభువు వచ్చుచున్నాడు. మరణాత అంటే చెప్పండి, ప్రభువా రమ్ము అని ఎవరు చెప్తారు? సిద్ధపడిన వాళ్ళు చెప్తారు. ప్రభు వచ్చుచున్నాడు అని ఎవరు చెప్తారు? సిద్ధపడి సువార్త ప్రకటించే వాళ్ళు చెప్తారు. ఇంకొక మాట ఉందంట కదా, ఏముంది అక్కడ? వచ్చి ఉన్నాడు. ఆమేన్. ప్రభువా రమ్ము అని కోరుకునే నీవు, ప్రభువు వచ్చుచున్నాడని ప్రకటించే నీవు ఒక మాట వింటావు. ఒక రోజు ప్రభు వచ్చి ఉన్నాడు. ఏం వింటామండి? ప్రభు వచ్చి ఉన్నాడు. ఆకాశ మండలం మీద ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నప్పుడు, ప్రధాన దూత శబ్దంతో బూర ధ్వనితో ఆయన వచ్చుచున్నప్పుడు, కేక వినబడినప్పుడు, ఇదిగో ప్రభు వచ్చుచున్నాడు అని చెబుతున్న నీవు ప్రభు వచ్చి ఉన్నాడని వింటావు, ప్రభువును ఎదుర్కొంటావు. ప్రభువా రమ్ము అని చెప్పేవారిగా ఉండాలి. ప్రభు వచ్చుచున్నాడు అని చెప్పేవారిగా ఉండాలి. ప్రభువు వచ్చినప్పుడు ఆయనను ధైర్యముతో, ప్రేమతో, ఆప్యాయంతో ఎదుర్కొని ఆయన హక్కున చేరే బిడ్డలుగా మనం ఉండాలి. అందుకే ప్రియులారా, ప్రభు అన్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. త్వరగా వస్తున్నాడు. భక్తులు చెబుతున్నారు సువార్త, ఇదిగో ప్రభు రాకడ సమీపించింది, మారు మనస్సు పొందండి, రక్షణ పొందండి అని ప్రకటిస్తున్నారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సోదరి సోదరుడా, నువ్వు రక్షణ పొందావా? ప్రభు వస్తే సంఘం ఎత్తబడుతుంది. విడువబడిన వారి పరిస్థితి భయంకరముగా ఉంటుంది. ఆయన మేకలను గొర్రెలను వేరు చేస్తాడు, పాపులను నీతిమంతులను వేరు చేస్తాడు. మేలు చేసిన వారిని జీవ పునరుద్ధానమునకును, యేసును నమ్మని వారికి యేసు ప్రభు మాకొద్దు, మాకు అవసరం లేదని ఎవరైతే త్రోచేస్తారో, ఇదిగో వారికి నిత్య నాశనం ఉంది. యేసు ప్రభు కావాలన్నా, ఈ లోకము కావాలన్నా, యేసయ్య కావాలన్నా, సీరియల్ కావాలన్నా, యేసయ్య కావాలన్నా, పొగాకు పాన్పరాకులు సారాయి, ఏమ్మా ప్రార్థనకు రమ్మా అంటే ఆకొక్క మానుకొని ఆకొచ్చానింది ఒక ఆమె. మాకెళ్ళి ఇప్పుడు మానుకుంటావు, ఆకొక్క ప్రార్థనకు రమ్మా అంటే ఆకొక్క మానుకొని నాకు వచ్చలే బాజీ, నన్ను బాబ్జీ అంటారు అన్నమాట. బాబ్జలే అని. ఏమ్మా ఇప్పుడు మానుకుంటావు? ఇప్పుడు జ్వరం తగ్గినాక ఆసుపత్రికి పోతారా? జ్వరం వచ్చినప్పుడు పోతారక్క? బురదలో పడినప్పుడు కడుక్కుంటారా? కడుక్కొని బురదలో పడతారా కదా? మానుక అంటే ప్రార్థనకు రమ్మంటే నేను ఆకొక్క మానుకుని వెళ్దాక రానింది ఆమె. అట్నే మధ్యలో నిజంగా వెళ్ళిపోయింది ఆమె. నమ్ముకోలే. ఆకొక్క కోసం యేసు బ్రో నాకొద్దు, పొగాకు కట్టెల పొడి ఇంకేమున్నాయి, నాకొద్దు అంటున్నారు యేసు ప్రభువును. నాకు యేసయ్యొద్దు, నాకు ఇదే కావాలి, నాకు యేసయ్యొద్దు, ఈ సంబంధాలే కావాలి, ఈ విషయాలే కావాలి, ఇవే కావాలని యేసు అవసరం లేదు పో అన్నోళ్ళు. యేసు అవసరం లేదు అన్నోడు యేసు దగ్గర ఎట్లుంటాడు? ఉంటాడా? యేసును నమ్మకపోతే నిత్య నాశనం ఉంది. యేసును నమ్మకపోతే ఆరని అగ్నిగుండం ఉంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగయుగములు ఏడుచుట, పండ్లు కొరుకుట ఉంటుంది. పండ్లు కొరుకుట అంటే నీకు యాపిల్ కాయలు దానిమ్మకాయలు ఇచ్చారని కాకు, నీ పనులే నువ్వు కటకటా కొరుక్కోవాలి. నీ పనులే నువ్వు కొరుక్కోవాలాడా. ఇందాక సుక్క నీళ్ళు లేవన్నాడు, ఎన్న మళ్ళీ పనులు ఉన్నాయన్నాడులే అనుకునేరు. ఆ పనులు కాదు, నీ పనులే. ఆ శిక్ష తప్పించుకో. అందుకొరకే నీకోసమే దేవుడు ఈ సభలు ఏర్పాటు చేశాడు. నీకోసమే నిరక్షణ కోరుకొని ఈ మాటలు దేవుడు నీకు తెలియచేస్తున్నాడు. ప్రియులారా, ప్రభువా రమ్ము అని చెప్పగలవా? దేవునికి స్తోత్రం. చెప్పగలిగిన నీవు ప్రభు వచ్చుచున్నాడు అని సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటిస్తున్న నీవు ప్రభు వచ్చినప్పుడు ఆయనను ఎదుర్కొంటావు. కనుక ఆ ఎదుర్కొని ఇక్కడ కూర్చున్న మనందరము యేసు రాకడ వచ్చినప్పుడు అక్కడ కూడా కలుసుకోవాలా. ఏమ్మా
మనం అక్కడ కూడా పోవాలి కదా. ఒక ఇంతనే వాడుకొని ఇటు చోట పడితేట. అందరం పోదాం, పైకి పోదాం, అందరం పోవాలి పైకి. బంగారు వీధులలో కట్టబడిన ఆ సుందర పట్టణమునకు పోదమా. బంగారు వీధులలో కట్టబడిన సుందర పట్టణమునకు పోదమా. వస్తారా ఎవరైనా, ఎవరైనా మీరొస్తారా. యేసు ప్రభువు రక్తములో కడుగబడిన, యేసు ప్రభువు రక్తములో కడుగబడిన వారి కొరకు కట్టబడెను ఆ రాజ్యము, వారి కొరకు కట్టబడెను ఆ రాజ్యము. బంగారు వీధులతో కట్టబడిన సుందర పట్నమునకు పోదమా. రివ్వున ఒక రెప్పపాటు చివ్వున మేఘాలపై నవ్వుకుంటూ మనమంతా ఎగిరిపోదమా. రివ్వున ఒక రెప్పపాటు చివ్వున మేఘాలపై నవ్వుకుంటూ మనమంతా ఎగిరిపోదమా. వస్తారా ఎవరైనా, ఎవరైనా మీరొస్తారా. యేసు ప్రభువు రక్తములో శుద్ధి నొందిన, యేసు ప్రభువు రక్తములో శుద్ధి నొందిన వారి కొరకు కట్టబడెను ఆ రాజ్యము. చెప్పండి, వారి కొరకు కట్టబడెను ఆ రాజ్యము. బంగారు వీధులతో కట్టబడిన శృంగార పట్టణమునకు పోదమా. దేవునికి స్తోత్రం. ఆ పట్టణంలోకి మనం అందరం వెళ్ళాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడ కనుక రావాలి. ఆమేన్. ఎవరన్నా ఇంకా రక్షణ పొందలేదో ఇప్పుడే తీర్మానం చేసుకోండి. మోకరించండి, మోకరించండి. చిన్న తీర్మానం. ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో, అమ్మా నీకోసమే ఇదిగో ఇక్కడ ప్రార్థనలో కూర్చున్న నువ్వు పరలోకములో కూడా కూర్చోవాలి, పరలోకములో కూడా తండ్రితో పాటు ఉండాలి. తీర్మానం చేసుకుందాం. అయ్యా ఇన్నాళ్ళు నాయన తెలియక నీకు వీపు మళ్ళించి తిరిగినాను. రక్షణ లేని వారు చెప్పండి, రక్షణ లేని వారు, ఇంకా రక్షణ పొందని వారు దేవుని అడగండి. అయ్యా నా పాపములన్నిటినీ క్షమించండి. అయ్యా నన్ను నీ బిడ్డగా చేసుకోనైనా, నా తప్పులను క్షమించు తండ్రి. నీకు విరోధంగా బ్రతికాను ప్రభా, నా తప్పులను క్షమించు నాయన. నీ రక్తముతో కడుగు తండ్రి, నన్ను పరిశుద్ధనిగా నీతిమంతునిగా చేయి నాయనా. ప్రభువా నాకు రక్షణ దయచేయి తండ్రి అని ప్రార్థన చేయండి. ప్రియులారా, ప్రార్థన చేయండి. ఎంత ఘోర పాపివైనా ఏ స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. నా యొద్దకు వచ్చి వారిని నేనెంత మాత్రమును త్రోసివేయనన్నాడు ప్రభు. ప్రార్థన చేయి. రక్షణ లేని వారు ప్రార్థన చేయండి. రక్షించబడిన అమ్మ సహోదరుడా, ప్రభువా రమ్ము, నేను సిద్ధపడి ఉన్నానని చెప్పేవారిగా ఉండాలి. ఇదిగో ప్రభు కొరకు ఎదురు చూసేవారిగా మనం ఉండాలి. రక్షణ పొందిన తల్లి, అయ్యా బాబు, అమ్మ, ప్రభువా నీకోసం నేను సిద్ధపడి ఉన్నాను అని చెప్పే నిరీక్షణ కలిగి ఉండు. రక్షణ పొందిన తల్లి, తండ్రి, సహోదరుడా, దేవుని సువార్తను ప్రకటించాలి. దేవుని సువార్తను, అయ్యా నేను ఈ లోక సంబంధమైన విషయాల కోసము, నా వ్యక్తిగతమైన విషయాల కోసము వేలు లక్షలు ఖర్చు పెట్టాను. అయ్యా ఈ రోజు నుంచి నీ పని కొరకు కష్టపడతా, నీ పని కొరకు ఖర్చు అవుతాను ప్రభు అని తీర్మానం చేసుకుందాం. ఇదిగో ఈ సిద్ధపాటు కలిగిన నీవు, నేను, మనమందరము ఇదిగో యేసు రాకడలో మేఘముల మీద ఆయనను ఎదుర్కొనుటకు మనం వెళతాం. ఇక్కడ ఉన్న మనమందరము పరలోక రాజ్యములో ఉండునట్లు దేవుడు మనలను స్థిరపరిచి ఘనపరిచి తీసుకొని వెళ్తాడు. దేవానికి స్తోత్రములు. ప్రార్థించి తీర్మానం తీసుకున్న వారందరినీ దీవించి ఆశీర్వదించి ఘనపరిచి రక్షించి యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.